హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఐసీడీఎస్ శాఖ వారు ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో అంగన్వాడీ కార్యకర్త 6, మినీ అంగన్వాడీ కార్యకర్త 2, అంగన్వాడీ సహాయకులు 60 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 10వ తరగతి అర్హత సాధించి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసులోపు ఉండే అభ్యర్థులు, సో వివాహితులు అయితే అయి ఉండాలి, సొంత గ్రామానికి చెందిన వాళ్ళైతే అయి ఉండాలి. సో 21 సంవత్సరాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు లేని సమయంలో 18 సంవత్సరాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి. అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్త సహాయకుల పోస్టులకు చూసుకుంటే కేవలం 7వ తరగతి ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ధృవపత్రాలు, పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రము, సో దీనికి సంబంధించి మీరు ఆధార్ కార్డు కూడా పెట్టచ్చు, కుల ధృవీకరణ పత్రము, విద్యార్హత ధృవీకరణ పత్రము, నివాస స్థల ధృవీకరణ పత్రము, క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా ఉంటుంది, రెసిడెన్స్ సర్టిఫికేటు, వితంతువు అయినచో భర్త మరణ ధృవీకరణ పత్రము, వికలాంగులు అయినచో పిహెచ్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేటు, సో వితంతువు అయినచో ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఒక జిరాక్స్ కాపీసు, వాటితో పాటు అప్లికేషన్ని తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉండే ఐసీడీఎస్ కార్యాలయాల్లో సమర్పించి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అక్టోబర్ 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు, సో 21 అక్టోబర్ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో మనకు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ప్రజెంట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ నంద్యాల జిల్లాకు సంబంధించి, ఇతర జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి చూసుకొని మీ గ్రామంలో వ్యాకెన్సీ ఉంటే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.